అన్న నాకేదో చెప్తున్నాడు అంటే ప్రసంగం గురించి కాదు, టైం గురించి చెప్తున్నాడు. రైట్. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి మీతో కలిసి మరోసారి సహవాసం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని సేవకులు సుధాకర్ అన్న గారికి, కుటుంబానికి, స్థానిక సంఘ పెద్దలకు, సంఘ ప్రియులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. మరి దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక చిన్న తలంపు మీ మధ్య అందించాలని ప్రేరేపించబడుతున్నాను. యెహోషువ గ్రంథము మనకు బాగా పరిచయం ఉన్న వచనంలో నుంచి నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. రాయలసీమ అయితే 15, ఇక్కడైతే 15. 24:15 వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. ఓకే. పరిశుద్ధ తండ్రి, మరోసారి గిరిపురంలో ఉన్న జెహోవా నిస్సి క్రిస్టియన్ అసెంబ్లీతో కలిసి సహవాసం చేయడానికి, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి సంఘంతో కలిసి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు రేపు మా ప్రియులతో ఇచ్చిన ఈ సహవాసాన్ని మాకు ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా చేయుదురని, ఇంతవరకు చక్కగా నేను గణపరిచే భాగ్యం మాకు ఇచ్చారు. మరి కొన్ని ప్రకటనలు కూడా మేము విన్నాం, వాటన్నిటి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా సహోదరి పరమగీతం గారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాం. దీనురాలను కనికరించే దేవుడు, ఆ దీనురాలను కనికరించమని, అలాగని ఇంకా స్థానిక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కనికరించి కావలసిన ఆరోగ్యం, ఆదరణ, ఆనందం అనుగ్రహించమని, చదువుకున్న లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడి మేలు కలిగించమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు పేరిట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. ఇది యెహోషువ ఇశ్రాయేలీలందరితో మాట్లాడుతున్న ఒక సన్నివేశం. ఇక యెహోషువ దినాలు దగ్గర పడ్డాయి. 31వ వచనంలో మనం చూస్తాం. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత. ప్రభునందు ప్రియులారా, ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేళ్ల కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. అంటే యెహోషువ యొక్క ఉద్దేశం ఏంటంటే, నా దినములో అన్నిట కూడా ఇశ్రాయేలీలు ఎవరిని సేవించాలి? యెహోవాను సేవించాలి. తర్వాత నేను వెళ్ళిన తర్వాత కూడా వారు యెహోవాను సేవించాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ఆయన మరణానికంటే ముందుగా ఈ సందేశాన్ని లేదా ఈ సంగతిని ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆయన పెడుతున్నాడు. ఆ తర్వాత ఈ విషయం చెప్పిన తర్వాత ఆయన 29వ వచనంలో ఏమయ్యాడని రాయబడింది. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందెను. అంటే ఈ సంగతులు యెహోషువ చెప్పాడు. ఏమని చెప్పాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదాం. మోషే తర్వాత యెహోషువ ఒక గొప్ప నాయకుడుగా మనం చూస్తాం. మోషే తర్వాత యెహోషువ ఒక గొప్ప నాయకుడు. యోర్దాను వరకు మోషే నడిపించాడు. ఇక యోర్దాను దగ్గర నుంచి ఎవరు నాయకుడయ్యాడు? యెహోషువ నాయకుడయ్యాడు. యెహోషువ నాయకత్వంలోనే వారు యోర్దానును దాటారు, యెరికోను జయించారు, హాయిని జయించారు,
కనాను 7 జాతుల వారిని కూడా జయించారు. ఆ వాగ్దాన భూమిని వారు స్వాధీనపరుచుకున్నారు. ఆ వాగ్దాన భూమిని యెహోషువ నాయకత్వంలోనే పంచి కూడా పెట్టారు. ఇవన్నీ మనం చూస్తాం. యెహోషువ ఒక గొప్ప వీరుడుగా మనం చూస్తాం. ఆయన గొప్ప వీరుడుగా మనం యెహోషువను మనం చూడగలుగుతాం. అయితే యెహోషువ ముగింపులో మనం చూస్తే, ఆయన చెబుతున్న మాటలు మనం చూస్తే, ఆయన గొప్ప వీరుడుగా ఉండి వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకొని వాగ్దాన దేశాన్ని పంచిపెట్టాడు. అయితే ప్రజలకు ఏం పంచిపెట్టాలంటే భక్తి జీవితాన్ని కూడా పంచిపెట్టాలి. ప్రజలకు ఏం పంచిపెట్టాలి? భక్తి జీవితాన్ని కూడా పంచిపెట్టాలి. వాగ్దాన భూమిని మాత్రమే పంచిపెడితే బాగా తింటారు, తాగుతారు, సుఖిస్తారు. కానీ భక్తి జీవితం అనేది లేకపోతే ఇక వ్యర్థమైపోతారు. అందుకే ముందుగా వాగ్దాన దేశాన్ని పంచిపెట్టినది యెహోషువ. ఇక ఆయన ముగింపులో ఏం పంచిపెడతా ఉన్నాడంటే వారికి ఒక భక్తి జీవితాన్ని పంచిపెడతా ఉన్నాడు. ఆ భక్తి జీవితాన్ని పంచిపెట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు యెహోషువ ఆ భక్తి తన ఇంటి దగ్గర ఉంది అని చెప్పాలి అన్నమాట. ఆ భక్తి జీవితాన్ని మనం ఇతరులకు పంచిపెట్టాలంటే ముందు ఆ భక్తిని మనం ఏం చేయాలంటే కనపరచాలి. భక్తిని ఏం చేయాలి? కనపరచాలి. అందుకే నేను నా ఇంటి వారు ఏం చేస్తామంటున్నాడు? యెహోవాను సేవించేదము. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదము. మీరు నది అవతల ఉన్న దేవతలను సేవిస్తారో, లేదా నది యువతలో ఉన్నటువంటి కనాను దేవతలను సేవిస్తారో అది మీ ఇష్టం. నేను నా ఇంటి వారు మాత్రం ఏం చేస్తాము? యెహోవాను సేవించేదము. అంటే ఆయన గురించి, ఆయన ఇంటి వారి గురించి చెబుతున్నాడు. అంటే ఆయన ఇంటి వారు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడంటే యెహోవాను సేవించేవారుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. మరి యెహోషువ అలా కోరుకుంటున్నాడు. మనము మన ఇంటి వారు ఎలా ఉండాలని మనం కోరుకోవాలి. యెహోషువ కోరిక బాగానే ఉంది, మరి మన కోరిక ఏమిటి అనేది నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నా. యెహోషువ కోరిక ఎలా ఉంది? ఆయన ఇంటి వారు యెహోవాను సేవించాలి. అంటే ఆయన భార్య, ఆయన పిల్లలు ఇంటివారంటే. మరి మనం కూడా ఒక ఇంటివారు అంటే అర్థమైంది? భర్త, భార్య, పిల్లలు వీళ్ళందరినీ ఏమంటారు? ఇంటివారు అంటారు. పెళ్ళి కాకపోతే ఒంటివారు అంటారు. పెళ్ళి అయితే ఏమంటారు? ఇంటివారు అంటారు. మన ఇంటివారం మనం ఏం చేయాలి? ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాము? యెహోషువ తన ఇంటివారు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? యెహోవాను సేవించేవారుగా, లేదా యెహోవాను సేవించే వారి లిస్టులో ఆయన ఇంటివారు ఉండాలనుకుంటున్నాడు. మనం ఏ లిస్టులో ఉండాలని మన ఇంటివారు మనం అనుకుంటున్నాము? ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ యొక్క ఆ సవాలుతో కూడినటువంటి మాటలు ప్రజలలో ప్రభావం చూపించినట్టుగా మనం చూస్తాం. ఈ 24వ అధ్యాయంలోనే ప్రజలలో ఏం చూపించాయంటే ప్రభావం చూపించాయి. ఆ తర్వాత మీరు చూడండి 21వ వచనం ఏమన్నాడు? జనులు అట్లు కాదు, మేము యెహోవాని సేవించేదమని యెహోషువతో చెప్పిరి. అయ్యా, మేము నది అవతల ఉన్న దేవతలను పూజించము, లేదా ఈ కనాను దేశంలో ఉన్నాం కదా, ఈ కనాను దేవతలను కూడా మేము సేవించము. మేము కూడా ఎవరిని సేవిస్తాము? యెహోవానే సేవించేదం. అంటే యెహోషువ అనుభవాలు ప్రజలలో ఏం చూపించాయి చెప్పండి? ప్రభావం చూపించాయి. అలాగనే మన అనుభవాలు కూడా, ఒకరి అనుభవాలు ఒకరిలో ఏం చూపించాలంటే ఆ ప్రభావం చూపించాలి, ఆ ప్రేరేపణ కలిగించాలి.
ఆ ప్రేరేపణ కలిగించాలి. ఇశ్రాయేలు ప్రజలందరిలో ఏం కలిగించాడంటే ఆ ప్రేరేపణ కలిగించాలి. మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ యెహోవానే సేవించేదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమనిరి. మేమే సాక్షులం దీనికి అని చెప్పి 23లో ఏం చేస్తూ ఉన్నారు? అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్ని దేవతలను తొలగదీసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును తిప్పుకొనుడని చెప్పాను. అందుకు జనులు మన దేవుడైన యెహోవాని సేవించెదము, ఆయన మాటనే విందుమని యెహోషువతో చెప్పారు. కాబట్టి మొట్టమొదట వాగ్దాన దేశాన్ని పంచిపెట్టిన యెహోషువ ఇప్పుడు తన ముగింపులో ఏం పంచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు? ఒక భక్తి జీవితాన్ని పంచిపెట్టి వెళ్తూ ఉన్నాడు. అంతే. మనం కూడా మన పిల్లలకు కొన్నిసార్లు ఏం పంచి పెడతామంటే ఆస్తిపాస్తులు పంచి పెడతాం. అయితే వారికి ఇంకా ఏం పంచిపెట్టాలి? మనము ఆ భక్తి జీవితాన్ని కూడా మనం పంచిపెట్టాలి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల కోసం ఏం సంపాదిస్తారంటే బాగా ఆస్తిపాస్తులు సంపాదించి వాటినిచ్చి వారు వెళ్ళిపోతారు. కానీ భక్తి జీవితాన్ని మాత్రం చాలామంది ఇచ్చి వెళ్ళిపోయేవారుగా ఉండరు మనం చూస్తే. యెహోషువ వాగ్దాన భూమిని ఇచ్చాడు, రెండవదిగా ఆయన భక్తిని కూడా వారికి ఇచ్చిపోయాడు. అంటే యెహోవాను సేవించి ఆ జీవిత అనుభవాలను వారికి ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే యెహోషువ ప్రజల మధ్య ఏం చూపిస్తూ వచ్చాడంటే ఆయన ఒక ప్రభావం చూపిస్తూ వచ్చాడు. అనేక మంది ప్రేరేపించబడి యెహోవాను సేవించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదు. కాబట్టి మనము మన ఇంటి వారు సేవించే వారిలో మనం ఉండాలి. అది నెంబర్ 1. ఇంకా మనము మన ఇంటి వారు ఎక్కడ ఉండాలి, ఏ అనుభవాలలో మనం ఉండాలి, ఆ సంగతులు నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. దైవ గ్రంథమైన బైబిల్లో మనకు తెలిసిన విషయాలే. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30-31 వచనాలు. మొట్టమొదట మనం ఉండవలసినది వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోని అతడును వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఇక్కడ చెరసాల నాయకుని యొక్క ఇంటి వారి యొక్క అనుభవం ఇది. ఈ ఇంటి వారు ఎక్కడున్నారంటే రక్షణ పొందిన వారిలో ఉన్నారు. యెహోషువ ఇంటి వారు యెహోవాను సేవించే ఇంటివారిగా ఉంటే, చెరసాల నాయకుని ఇంటి వారు ఎక్కడున్నారు? రక్షణ పొందిన వారి ఇంటి అనుభవంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈనాడు చాలా కుటుంబాలలో ఏమి లేదంటే రక్షణ లేదు. అంటే సంపూర్ణంగా అందరూ రక్షణ పొందిన అనుభవాలు మనకు కనపడడం లేదు చాలా కుటుంబాల్లో. చెరసాల నాయకుని యొక్క కోరిక ఏంటంటే నేను నా ఇంటి వారు ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఎవరిని అడుగుతా ఉన్నాడు ఆ విషయము? పౌలుని అడుగుతున్నాడు. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ఈయనకు చదువుకోవాలంటే ఏం చేయాలో తెలుసు, ఏ కాలేజీలో చదువుకోవాలో.
ఉద్యోగం ఎట్లా తెచ్చుకోవాలో ఆయనకు తెలుసు, శాలరీ ఎట్లా సంపాదించుకోవాలో ఆయనకు తెలుసు, క్వార్టర్స్ ఎట్లా సంపాదించుకోవాలో ఆయనకు తెలుసు, అన్ని విషయాలు ఆయనకు తెలుసు. కానీ ఏం తెలియదు నాకు, రక్షణ ఎలాగ సంపాదించుకోవాలో మాత్రం తెలియదు. ఈనాడు కూడా చాలామందికి తెలిసిన విషయాలు ఇవే. ఎక్కడ చదువుకోవాలో తెలుసు, ఎలా ఉద్యోగం తెచ్చుకోవాలో తెలుసు, ఎలాగ జీతం తెచ్చుకోవాలో తెలుసు, ఎలాగ ఇల్లు తెచ్చుకోవాలో తెలుసు, ఎలాగ కారు తెచ్చుకోవాలో తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ ఏం తెలియదు, రక్షణ ఎలాగ పొందాలో తెలియదు. అందుకే తెలియనప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు ఈయన, అడుగుతూ ఉన్నాడు. కొంతమందికి ఈ విషయాలు అడగాలంటే కొంత నామోషిగా ఉంటుంది. రక్షణ పొందే విషయం అడగాలంటే ఎట్లుంటుంది, నామోషి చాలామందికి. రే, ఇంతగా చదువుకున్నాను, ఇంత ఉద్యోగం చేస్తున్నాను, ఇంత శాలరీ వస్తుంది, ఇంత మంచి ఇంట్లో ఉన్నా, కారులో తిరుగుతున్నా, నా బ్యాక్గ్రౌండ్ బాగుంది, నా ఫ్రంట్ గ్రౌండ్ బాగుంది, అరే నేను ఈ విషయం అడగడమేంది సిల్లీగా. నేను చాలామందికి నామోషి అన్నమాట, నామోషి. అందుకే చాలామంది ఏం చేయరంటే ఈ రక్షణ ఎలాగ పొందాలో ఈ విషయాలు మాత్రం అడగరు వాళ్ళు. కానీ చెరసాల నాయకునికి ఏమి లేదు చెప్పండి, ఈ జైలు సూపరింటెండెంట్ కానీ నామోషి లేదు. అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి చెప్పండి? నేను రక్షణ పొందాలి, నా ఇంటి వారు రక్షణ పొందాలి, మేమంతా శిక్ష తప్పించుకోవాలి, అగ్నిగుండం తప్పించుకోవాలి, మేము పరలోకం చేరాలి. నా ఇంటి వారంతా ఎక్కడ ఉండాలి? రక్షణ పొందిన వారిలో ఉండాలి, శిక్ష తప్పించుకున్న వారిలో ఉండాలి, పరలోకం చేరే వారిలో నా ఇంటి వారు ఉండాలి. ప్రియమైన వారులారా, ఆయన అడిగాడు, పౌలు చెప్పాడు. ఆయన ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాడు, ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు, ఆ ఇంట్లో కూడా సువార్త చెప్పించాడు. ఆయన ఇంటి వారందరూ కూడా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డారు. అందరూ కూడా బాప్తీసం తీసుకున్నారు. ఆ ఇంటి వారందరితో కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, ఆనందించాను. ఇంటి వారందరితో కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆనందిస్తున్నాడు చెరసాల నాయకుడు. కాబట్టి ఇంటి వారందరూ రక్షించబడ్డారు, ఇంటి వారందరూ కూడా ఆనందిస్తున్నారు. అంటే మేము రక్షించబడిన ఇంటివారుగా ఉండాలి, ఆ రక్షణ ఆనందాన్ని అనుభవించే ఇంటివారంగా ఉండాలి. బ్రదర్, సిస్టర్, మా కుటుంబం అంతా రక్షించబడిన కుటుంబంగా ఉండాలి, ఆ రక్షణ ఆనందాన్ని అనుభవించే కుటుంబముగా ఉండాలన్న కోరిక ఉందా? చాలామందికి ఆ కోరిక లేదు, కోరిక లేదు. అందుకే ఈనాడు అనేక కుటుంబాల్లో సంపూర్ణ రక్షణ లేదు, కుటుంబంలో ఆనందము కూడా లేదు. నేను నా ఇంటి వారు రక్షించబడి ఉన్నాం, నేను నా ఇంటి వారు రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్నాం అనే అనుభవం మనకున్నప్పుడు మనం ఇతరులను ఏం చూపిస్తామంటే ప్రభావం చూపిస్తాం. ఓ, ఆ కుటుంబం రక్షించబడింది, ఆ కుటుంబం రక్షణలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది, మేము కూడా రక్షించబడాలి, మేము ఆ ఆనందాన్ని అనుభవించాలి అని ఇతరులను ప్రేరేపించగలుగుతాం. కాబట్టి ప్రతి క్రైస్తవ కుటుంబం ఇతరులను ప్రేరేపించే కుటుంబాలు కావాలి, అది చెప్పాడు. ఇక రెండవదిగా మనం చూస్తే మన కుటుంబాలు ఎటువంటి కుటుంబాలుగా ఉండాలో చెప్పాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. కొర్నేలి అంటే ఇతను ఒక రోమీయుడు, ఇంకా అప్పటికి ప్రభు అయిన యేసును నమ్మి రక్షణ పొందలేదు, ఆ తర్వాత పొందాడు.
ఇతడు రక్షణ పొందకముందే తన ఇంటి వారందరితో కలిసి ఎలాగ ఉన్నాడని రాయబడిందంటే, భయభక్తులు గలవాడై ఉండి, భయభక్తులు గలవాడై ఉండి. చూడండి, అంటే అతని కోరిక ఏంటంటే, నేను నా ఇంటి వారు అందరం కలిసి ఎలాగుండాలి, భయభక్తులు కలిగి ఉండాలి అన్నది ఆయన కోరిక. భయభక్తులు కలిగి ఉండాలి నేను నా ఇంటి వారు. భయం ఉండాలి, భక్తి ఉండాలి, రెండు ఉండాలి. చాలామందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. భక్తి ఉంటే మెడలో సిలువ ఉంటుంది కదా, మెడలో సిలువ ఉంటుంది, పడుకునేటప్పుడు తల కింద బైబిల్ ఉంటుంది. అది కొంతమందికి భక్తి అన్నమాట. మెడలో సిలువ ఎందుకంట? దయ్యాలు రాకుండా ఉండడానికంట. పగలు తల కింద రాత్రి బైబిల్ ఎందుకంట? రాత్రి బైబిల్ దయ్యాలు రాకుండా ఉండడానికంట. అంటే ఇది ఎవరికి భయపడి? దయ్యాలకు భయపడి. చూడండి, దేవునికి కాదు ఇది భయపడి. చాలామంది దయ్యాలకు భయపడి ఈ పనులు చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మెడలో సిలువ వేసుకోవడం, తల కింద బైబిల్ పెట్టుకోవడం అనేది. అటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు మనం చూస్తే. భయభక్తులు అంటే యోబు గ్రంథంలో చెప్పాడు మొదటి అధ్యాయంలో యోబును గురించి. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడై చెడుతనమును విసర్జించిన వాడు అని. అంటే ఈ కొర్నేలికి ఏమి కోరిక అంటే, నేను నా ఇంటి వారు చెడుతనమును విసర్జించిన ఇంటి వారంగా ఉండాలి, చెడుతనమును అసహించుకునే ఇంటి వారంగా ఉండాలి, చెడుతనానికి దూరంగా ఉండే ఇంటి వారంగా ఉండాలి, చెడును చూడకుండా ఉండే ఇంటి వారంగా ఉండాలి, చెడు మాట్లాడకుండా ఉండే ఇంటి వారంగా ఉండాలి, చెడు చెయ్యకుండా ఉండే ఇంటి వారంగా ఉండాలి. అదే ఆయన కోరిక. భయభక్తులు కలిగిన ఇంటి వారుగా మేము ఉండాలి. అది అందుకే కొర్నేలి కూడా అనేక మంది మీద ఆయన కూడా ప్రభావం చూపించాడు. కొర్నేలి గురించి, కొర్నేలి దగ్గర పనిచేస్తున్న వాళ్ళు పేతురు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు చూడండి. ఏం చెప్పారు? 22వ వచనం, 10:22. అందుకు వారు, నీతిమంతుడును, అయ్యా మా యజమానుడు ఎటువంటి వాడు, మా శతాధిపతి ఎటువంటి వాడు, నీతిమంతుడయ్యా, దేవునికి భయపడువాడయ్యా, యోధా జనులందరి వలన ఏం పొందినవాడు, మంచి పేరు పొందినవాడైన శతాధిపతి అయిన కొర్నేలు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడ్డాడు అని వెళ్ళి పేతురుకు చెబుతా ఉన్నారు ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి సిబ్బంది. అంటే ఇతరులను ఏం చేస్తూ ఉన్నాడంటే అతని ప్రభావం చూపిస్తున్నాడు. ఇతరుల మీద ఏం చూపిస్తుంది అంటే కొర్నేలు యొక్క ప్రభావం మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొర్నేలు తన కుటుంబము భయభక్తులు కలిగిన కుటుంబముగా ఉండాలని కోరుకున్నాడు. అలాగా ఆయన కుటుంబము భయభక్తులు కలిగి ఉన్నట్టుగా, చెడుతనం విసర్జించినదిగా, చెడుతనానికి దూరంగా ఉన్నదిగా, చెడుతనమును అసహించుకున్న కుటుంబముగా, ఇతరుల మీద ప్రభావం చూపించే ఒక కుటుంబముగా మనం చూస్తూ ఉన్నాం. అలా ఉండాలని తన కుటుంబాన్ని కోరుకున్నాడు. అలాగ తన కుటుంబాన్ని ఆయన సిద్ధపరుచుకున్నట్టుగా మనం చూస్తాం. అలాగనే మరొక కుటుంబాన్ని మనం చూస్తాం. మరొక కుటుంబం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం ఏమన్నాడు? 16:15 స్తెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు
తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. ఇక్కడ స్తెఫెను ఇంటి వారు ఉన్నారు. వీరు అఖయలో ప్రథమ ఫలం అన్నాడు. అంటే వీళ్ళు మొట్టమొదట ప్రభు అయిన యేసు నమ్మిన కుటుంబం ఇది ప్రథమ ఫలం. ఆ ప్రాంతంలో వీరు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి ఏం చేశారంట? తమ్మును తాము అప్పగించుకున్నారు. స్తెఫెను ఇంటి వారి యొక్క కోరిక ఏంటంటే, మేము మా కుటుంబం ఏం చేసేవారంగా ఉండాలి? పరిశుద్ధులకు పరిచర్య చేసే కుటుంబముగా ఉండాలి. అది ఆయన కోరిక. చాలా సంఘాలలో చాలా కుటుంబాలు ఉంటాయి, కానీ పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి అప్పగించుకునే కుటుంబాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకటి లేకపోతే రెండు ఉంటాయి. మిగతా వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. స్తెఫెనుకి ఏ కోరిక అంటే, పరిశుద్ధులకు పరిచర్య చేసే వారంగా నా ఇంటి వారు ఉండాలి. ఈనాడు చాలా ఇళ్ళుకున్నాయి కానీ, చాలా కుటుంబాలు ఉన్నాయి, కానీ పరిశుద్ధులకు పరిచర్య చేయాలన్న కోరిక మాత్రం చాలామందికి లేదు. ఇక్కడ నిలబడి ప్రసంగం చేయాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. పాటలు పాడాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. ప్రకటన చేయాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. ఇక్కడ కనపడితే చాలా అన్న కోరిక చాలామందికి ఉంటుంది. కానీ పరిచర్య చేయాలన్న కోరిక మాత్రం చాలామందికి ఉండదు. చూసారా? అందుకే వాళ్ళు ఏం చేయరంటే ఆ పరిచర్య చేయరు. మనం చూస్తే పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి ఆ కుటుంబం ఏం చేసింది? ఆ ఇంటి వారు అప్పగించుకున్నారని, తమ్మును తాము అప్పగించుకున్నారు. మీరు చేయండి అంటే ఒత్తిడి చేస్తే, ఆయన ఒత్తిడి చేసినాడు కాబట్టి చేస్తున్నాం, అక్క ఒత్తిడి చేసింది కాబట్టి చేస్తున్నాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు తమ్మును తాము అప్పగించుకున్నారు అన్నమాట. ఎందుకు చాలామంది పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి ఒప్పుకోరంటే, ఒకటి, పరిచర్య చేయాలంటే దేహాన్ని అప్పగించాలి. 2, సమయాన్ని కేటాయించాలి. 3, అంతో ఇంతో సొమ్మును కూడా ఖర్చు చేయాలి. ఈ 3, ఇది శరీరము అప్పగించుకోవాలి, సమయాన్ని కూడా స్పెండ్ చేయాలి, మనీ కూడా స్పెండ్ చేయాలి. ఈ 3 ఖర్చు అవుతాయి అన్నమాట. అంటే ఇది ఖర్చు అయ్యేదే కానీ ఇది వచ్చేది కాదు. ఇది అందుకోసమే ఏం చేయం చెప్పండి? అందుకోసమే దాన్ని చేయాలన్న కోరిక ఎవరికి ఉండదు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం ఏం చెప్తుందంటే, మనకు తెలిసిన విషయాలే నేను మిమ్మల్ని ప్రేరేపించడానికి చెబుతున్నాను. 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, అది అంటే ఎవరి నామములో చేస్తూ ఉన్నాము? ఎవరి నామములో? ఆయన నామం, ప్రభువు నామం. ప్రభువే చెప్పాడు కదా, ఇదిగో నీతిమంతుడని చేర్చుకుంటే నీతిమంతుని ఫలం, ప్రవక్త అని చేర్చుకుంటే ప్రవక్త ఫలం, శిష్యుడని చేర్చుకుంటే శిష్యుని యొక్క ఫలం అన్నాడు. అందుకే ఇది ఎవరి నామమును బట్టి చేస్తూ ఉన్నామంటే ప్రభు నామమును బట్టి. కాబట్టి ఆయన నామమును బట్టి మనం పరిశుద్ధులకు చేసే పరిచర్యను మర్చిపోవడానికి ఎవరు అన్యాయస్తుడు కాదు? దేవుడు అన్యాయస్తుడు కాదు. అది చెప్పాడు. అంటే ఆయన న్యాయమైనటువంటి ప్రతిఫలం వారికి దయచేస్తాడు. న్యాయమైన ప్రతిఫలం ఇస్తాడు ఆయన. దేవుడు ఎన్నడూ కూడా అన్యాయస్తుడు కాదు సుమా. మనం అన్యాయస్తులుగా దేవుని దగ్గర కనపడాల్సిందే కానీ దేవుడు అన్యాయస్తుడుగా మన దగ్గర ఎప్పుడు కూడా ఆయన కనపడడానికి వీలు లేదు.
దేవునికి ఎప్పుడు మనం రుణస్థులుగా ఉండాల్సిందే కానీ మనకు దేవుడు ఎన్నడూ కూడా ఏమై ఉండడు, రుణస్థుడుగా ఉండడు. కాబట్టి నేను నా ఇంటి వారు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధులకు పరిచర్య చేసే వారిలో ఉండాలి. అంటే దేవుడు న్యాయస్థుడన్న సంగతి మనం ఎరిగితేనే అది కోరుకుంటాం. అది మనం ఎరక్కపోతే మనం కోరుకోలేం. అది సంగతి అన్నమాట. అలాగనే ఇంకా కొంతమంది భక్తులు మనకు కనపడతారు. ఆదికాండం 35వ అధ్యాయం. ఇవన్నీ తెలిసిన సంగతులే మీకు నేను చెప్తా ఉంటా, రే మాకు తెలిసినట్టేనే అనుకుంటా ఉంటారు కదా. 35వ అధ్యాయం మనం చదువుదాం. 35వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. చాలు. ఇక్కడ దేవుడు యాకోబుతో ఏం చెప్పాడంటే, ఆయన పదనారాములో 20 సంవత్సరాలు కొలువు చేసి 2 భార్యలను 2 ఉపపత్నులు సంపాదించుకున్నాడు. మొత్తం 4 అయినారు. అలాగనే సంతానం ఎంతమంది అయినారు చెప్పండి? 13 మంది అయినారు సంతానం. అమ్మాయిని తీసేస్తున్నారు. అమ్మాయి అంటే మైనస్ అనే మీ దృష్టిలో, అబ్బాయి అంటే నేను ప్లస్. 13 మంది సంతానం, 13 మంది సంతానం, దాసదాసీలు, విశేషమైన పశు సంపద ఆయన తీసుకొని వస్తూ ఉన్నాడు రిటర్న్. ఆయన పోయేటప్పుడు ఎట్లా పోయినాడు, ఎట్లా వెళ్ళాడు? నేను ఒక కర్ర చేత్తో పట్టుకొని పోయాను అన్నాడు. వచ్చేటప్పుడు ఎలాగొస్తున్నాడు? 2 గుంపులై వస్తున్నాడు. విస్తారమైన సంపదతో వస్తూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే దేవుని దగ్గర మొక్కుబడి చేసినాడు ఆయన. నీవు నాకు ఇచ్చిన వాటి అంతటిలో నీకేం చేస్తాను? 10వ వంతు నేను చెల్లిస్తానని. దేవుడు ఇచ్చినాడు కానీ ఈయన చెల్లించడం మాత్రం మర్చిపోయినాడు. దేవుడేమో ఇచ్చినాడు కానీ ఈయన చెల్లించడం ఏమైపోయినాడు? మర్చిపోయినాడు. అక్కడ ఎక్కడ కూడా బలిపీఠం కట్టి బలి అర్పించినట్టు ఎక్కడైనా ఉందా? లేదు. 16లో. ఇప్పుడు రిటర్న్ జర్నీలో ఉన్నాడు. మళ్ళీ ఎక్కడికి వస్తూ ఉన్నాడు? మళ్ళా ఫాదర్ దగ్గరికి వస్తున్నాడు, ఐజాక్ దగ్గరికి. ఈ రిటర్న్ జర్నీలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ. నేను నీ శ్రమ దినాన నీకేమిచ్చాను? ఉత్తరం ఇచ్చాను. మీ అన్న చంపడానికి నేను ప్రయత్నం చేశాడు. నువ్వు 16కు ప్రయాణం చేశావు. ప్రయాణంలో కూడా నీకు ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి నేను తప్పించాను, 16 చేర్చాను. నీకు భార్యలనిచ్చాను, కుమారులనిచ్చాను, కుమార్తెనిచ్చాను, సంపదనిచ్చాను. కానీ నీవు నాకు చేసిన మొక్కుబడిని మాత్రం నువ్వేం చేయలేదు? చెల్లించలేదు. నువ్వు మర్చిపోతావా? నీ శ్రమ దినాన్ని నీకు ఉత్తరం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతావా? అప్పుడు యాకోబుకి ఏమైందంటే వెలిగింది. యాకోబుకు అర్థమైపోయింది. ఇక వెంటనే తన ఇంటి వారితో ఏం చెప్తా ఉన్నాడు?
యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్ద ఉన్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, వస్త్రాలు మార్చుకోండి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదాం. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉన్న దేవునికి ఏం చేస్తాము? బలిపీఠం కట్టించి అక్కడ బలి అర్పించుదాం. బలిపీఠం కట్టి అక్కడ బలి అర్పించుదాం అంటే దేవునికి చెల్లించవలసిన మొక్కుబడి మనము చెల్లించుదాం. ఆయన ఇంటి వారందరితో కలిసి దేవునికి చెల్లించవలసిన మొక్కుబడి అక్కడ చెల్లిస్తూ ఉన్నాడు. మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గర ఏం చేస్తాము? మొక్కుబడి చేస్తాం. దేవా, నన్ను ఈ శ్రమ నుంచి, ఈ బాధ నుంచి, ఈ కష్టం నుంచి, ఈ ఇరుకు నుంచి, ఈ ఇబ్బంది నుంచి బయటికి తెచ్చావా, నేనేం చేస్తానో చూడంటాం. ఏం చేస్తాను చూడండి. తర్వాత ఏమి చేసిండం మర్చిపోతాం అన్నమాట. మర్చిపోయిన మనకు తిరిగి దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు విషయాలు. మర్చిపోయినా మనకు తిరిగి ఆయన జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం చేసినప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఏ మొక్కుబడి అయితే మనం చెప్పామో ఆ మొక్కుబడిని మనం చెల్లించాలి. ఇంటి వారందరితో కూడా, అంటే అక్కడ ఏ మొక్కుబడి చెప్పాడు? 10వ వంతు చెల్లిస్తాను. ఇంటి వారందరితో కలిసి మన మొక్కుబడులు చెల్లిస్తున్నామమ్మా, మొక్కుబడిగా వస్తాడమ్మా. మొక్కుబడిగా వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, మొక్కుబళ్ళు చెల్లించే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఇంటి వారందరితో కలిసి వచ్చి మనం ఏం చేయాలి? మన మొక్కుబళ్ళు చెల్లించాలి. వస్తారు కొంతమంది, మొక్కుబడిగా వస్తారు, పోతారు. మొక్కుబడిగా వచ్చిపోయేవారు కాదు, మొక్కుబళ్ళు చెల్లించేవారు. దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం దేవుని భాగం దేవునికి చెల్లిస్తున్నామా? ఇంటి వారందరితో కలిసి మనం చెల్లించాలి, కలిసి చెల్లించాలి. ఎన్ని కుటుంబాలు కలిసి చెల్లిస్తూ ఉన్నారు మనం ఆలోచన చేయాలి. యాకోబు మర్చిపోయాడు, ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేస్తూ ఉన్నాడంటే చెల్లిస్తూ ఉన్నాడు. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవుని దగ్గరికి వెళ్తాను, బలిపీఠం కడతాను, ఆ బలి మీద నా బలిలు అర్పించిన మొక్కుబళ్ళు నేను చెల్లిస్తాను ఆయనకు, ఇంటి వారందరితో కలిసి. అమ్మా, ఎన్ని సంవత్సరాలై దేవునికి మొక్కుబళ్ళు చెల్లించక? అయ్యా, ఎన్ని నెలలై దేవుని మొక్కుబళ్ళు చెల్లించక? మొక్కుబడిగా వచ్చే కుటుంబం కాదు ఇది, మొక్కుబళ్ళు చెల్లించే కుటుంబం. చెల్లించాలి. అది చెప్పాడు. నా కుటుంబం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు యాకోబు? మొక్కుబళ్ళు చెల్లించే కుటుంబముగా నా కుటుంబం ఉండాలి, నా కుటుంబం ఉండాలి. ఆయన కోరుకుంటున్నాడు. అందుకే మనం అనాలోచితంగా ఎప్పుడు కూడా మొక్కుబళ్ళు చేయకు. చేసింటే దాన్ని చెల్లించాలి. చెల్లించకపోతే జరిగే నష్టం గురించి ప్రసంగి గ్రంథంలో చెప్పాడు. దానికి కలిగే నష్టం గురించి చెప్పాడు. అందుకే దేవుని భాగాన్ని మనం దేవునికి చెల్లించాలి. ఆ తర్వాత మరొక కుటుంబాన్ని మనం చూస్తాం. ఇదే బైబిల్లో మరొక కుటుంబాన్ని కూడా మనం చూస్తాం. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం. 18వ అధ్యాయము 18, 19 వచనం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగు, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వాదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు
తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహామును గురించి ఎవరు చెప్తున్నారంటే దేవుడే చెప్తా ఉన్నాడు. ఆయన సొదొమకు వెళ్తూ వెళ్తూ, మరి నేను చేసే పని అబ్రహాంకు చెప్పకుండా ఎలాగెళ్తాను నేను? అబ్రహాం ఎవరంటే దేవుని యొక్క స్నేహితుడు. మనం చేసే పనులన్నీ మన స్నేహితులకు మనం ఎట్లా చెప్తామో, దేవుడు చేసే పనులు దేవుడు స్నేహితుడైనటువంటి అబ్రహాముకు దేవుడు చెప్తాడు. నేను ఆయనకు చెప్పకుండా ఎలాగ వెళ్ళగలుగుతాను? నా స్నేహితుడైన అబ్రహాంకు. అబ్రహాము భవిష్యత్తులో ఏమైపోతాడు? బలము కలిగిన గొప్ప జనమవుతాడు. భూమిలోని సమస్త జనములు అబ్రహాము మూలంగా ఆశీర్వాదించబడతాయి అని 18లో చెబుతూ 19లో ఏం చెప్తా ఉన్నాడు? తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించున్నట్లు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాం యొక్క కోరిక ఏంటంటే ఆయన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించేవారుగా ఉండాలి. అబ్రహాం ఇంటి వారు ఎలాగ ఉండాలన్నది ఆయన కోరిక. నీతి న్యాయములు జరిగించే ఇంటి వారుగా ఉండాలి. అబ్రహాం ఇంటిని చూస్తే అది నీతిమంతుని ఇల్లు, న్యాయవంతుని ఇల్లు. సమూయేలు కూడా అన్నాడు, నేను బాల్యము నుండి నేను మీ మధ్య ఉన్నాను, ఎవని ఎద్దైనా ఎవని గాడిదనైనా ఎవని సొమ్మైనా నేను ఎప్పుడైనా అపహరించానా అన్నాడు. అన్నప్పుడు అన్న ప్రజలు ఏమన్నారు? లేదు 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 లేదు, నీవు నీతిగా ఉన్నావు, నువ్వు న్యాయంగా ఉన్నావు అన్నారు సమూయేలుతో. చూసారా? అలాగనే అబ్రహాం ఇంటి వారు ఎలాగ ఉండాలనేది అబ్రహాం కోరిక. నీతిగా న్యాయముగా, నీతిగా న్యాయంగా నేను ఉండాలి, నా భార్య ఉండాలి, నా పిల్లలు ఉండాలి. ఈ సంగతి ఎవరు చెప్తా ఉన్నారు? అబ్రహాం చెప్పలేదు, దేవుడే చెప్తాడు అబ్రహాముని గురించి. ఆయన కోరిక అది. నేను నీతిగా న్యాయముగా నా ఇంటి వారు ఉండాలి అన్నది కోరిక. అందుకే అన్య దేశంలో ఉన్నా కూడా అబ్రహామును ఏమంటారంటే, అయ్యా నువ్వు మా మధ్య మహారాజు వలె ఉన్నావు అన్నాడు. ఆయన అఫీషియల్ కింగ్ కాదు, అనఫీషియల్గా ఒక రాజుగా ఉన్నాడు అక్కడ. ఆయన నీతి, ఆయన న్యాయం, ఆయన కుటుంబం మనం చూస్తే, అంటే అనఫీషియల్గా అబ్రహాముకు అంత గౌరవం ఉంది అక్కడ, అంత మర్యాద ఉంది అక్కడ. మనం చూస్తాం దేన్ని బట్టి వచ్చింది అది? ఆయన యొక్క నీతి, ఆయన యొక్క న్యాయం. అలాగా ఆయన ఇంటి వారు ఉండాలన్నది అబ్రహాము యొక్క కోరిక. అలాగ ఉండాలన్నది ఆయన కోరిక. అందుకే అనేక మంది మీద అబ్రహాము కూడా ప్రభావం చూపించాడు. ఆ తర్వాత మనం గమనిస్తే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చదువుతారా? దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వాదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వాదము నొందునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఇక్కడ చేసిన ఒక ప్రార్థన మీరు 7వ అధ్యాయం అంతా చదవండి. ఎక్కువగా దావీదు దేవుని దగ్గర ఒక పదాన్ని ఉపయోగిస్తాడు, నీ దాసుడనైనా నీ దాసుడనైనా నీ దాసుడనైనా అనే పదాన్ని ఉపయోగిస్తాడు. అంటే అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే, రాజుగా ఉన్నాడు,
సౌలు దగ్గర దాసుడుగా ఉన్నప్పుడు ఆ పదం ఉపయోగించింటే అది వేరే విషయం. ఇప్పుడు అతడు ఏమై ఉన్నాడు? రాజుగా ఉన్నాడు. ఒక రాజుగా ఉండి దేవుని దగ్గర ఏమని ఆయన ప్రార్థన చేస్తాడు? నీ దాసుడను అన్నాడు. దావీదు దగ్గర దాసదాసీలు అనేక మంది ఉన్నారు. రమ్మంటే వస్తున్నారు, పొమ్మంటే పోతున్నారు. దాసుడు అంటే అర్థం ఏంటంటే రమ్మంటే రైట్ అంటే రావాలి, పో అంటే పోవాలి. అది దాసుని యొక్క నైజం. అంటే రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, లేగమంటే లేస్తాడు. అంటే దాసుడు అంటే యజమానుడు చెప్పినది చేసేవాడు. అటువంటి దాసులు చాలామంది ఉన్నారు దావీదు దగ్గర. కానీ ఇప్పుడు దావీదు ఏమంటాడు దేవునితో? నీ దాసుడనైనా నేను అన్నాడు. నీ దాసుడను నేను, నా కుటుంబం నిత్యం ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో ఉండాలి. దావీదు ఎప్పుడు కూడా ఆయన ప్రార్థనలు మనం చూస్తే సింహాసనం మీద ఉండాలని ఆయన ప్రార్థన చేసినట్టు లేదు, అంతఃపురంలో ఉండాలని ప్రార్థన చేసినట్టు లేదు. ఆ ప్రార్థనలు ఎక్కడ కూడా లేదు. కానీ ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే నీ సన్నిధి నా కుటుంబము నిత్యము ఉండాలి. ఏం కోరుకుంటున్నాడు? నిత్యము సింహాసనం మీద ఉండాలని కోరుకోలేదు, కానీ నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి. దావీదుకు గొర్రెల దగ్గర ఉండే అనుభవం ఉంది, సింహాసనం మీద కూర్చున్న అనుభవం కూడా ఉంది. రెండు అనుభవాలు ఉన్నాయి. అలాగనే దేవుని సన్నిధిలో ఉండే అనుభవం కూడా ఆయనకుంది. దేవుని సన్నిధిలో కూర్చున్న అనుభవం కూడా ఆయనకుంది. మనకు ఆ 7వ అధ్యాయం 18వ వచనంలో ఏం రాయబడింది? దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చున్నాడంట రాజు. సహజంగా రాజులకు ఏముండదు చెప్పండి? టైం ఉండదు. రాజులకు ఏముండదు? టైం ఉండదు. బిజీ అయిపోతారు రాజులు. దేవుని సన్నిధిలో ఉండడానికి వారికి టైం ఉండదు. కానీ దావీదు ఏం చేసేవాడంటే దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చేవాడంట. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చేవాడు. ఎందుకంటే ఆ స్థాయికి ఎవరు తీసుకొచ్చాడంటే దేవుడే తీసుకొచ్చాడు దావీదు. ఇది దావీదు ఎరుగుదు. దావీదు తన ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి ఆయన ఆ ప్రార్థనా మందిరంలో ఏం పెట్టుకుంటాడంటే ఒక కర్ర పెట్టుకుంటాడంట, ఒడిసెలు పెట్టుకుంటాడంట, 5 రాళ్ళు పెట్టుకుంటాడంట. రాజు కాకముందు ఏంటి ఆయన ఆయుధాలు? అవి ఆయన ఆయుధాలు ఏంటి? అవే కర్ర, ఒడిసెల, 5 రాళ్ళు. అలాగనే గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఒక నల్ల దుప్పటి రాత్రిపూట కప్పుకోవడానికి. ఆ మెటీరియల్ అన్నీ అక్కడ పెట్టుకుంటాడంట. పొద్దున్నే పోతాను ఏం చూస్తాడు ఆయన? ఇవన్నీ చూస్తాడు. ఆ మెటీరియల్ చూసినప్పుడు ఏమైపోతాడంటే ఆయన సాగిల పడిపోతాడంట. దేవా యెహోవా, ఇవి నా స్థితి, నా పూర్వస్థితి ఇది. ఇప్పుడు నా ప్రస్తుత స్థితి ఏంటి? ఇది. అందుకే అక్కడ ఆయన చేసే ప్రార్థన ఏంటంటే 7:18 ఏం ప్రార్థన చేశాడు చెప్పండి? నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబమే పాటిది. ఆ మెటీరియల్ చూస్తూ ఇక్కడ చెప్తాడు. అది ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబమే పాటిదయ్యా.
ఏ పాటిది నా కుటుంబము? ఇశ్రాయేలులో ఎన్నికలేంది కదా నా కుటుంబం, యెషై కుమారుడుగా నేను. నా కుటుంబాన్ని ఇప్పుడు ఇక్కడ ఉంచావయ్యా. మా స్థితిని ఇలాగా మార్చావు. మారడానికి కారణం ఏంటి? నువ్వే అని ఆయన దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీరు గార్చి దేవుని స్తుతించి సాగిలపడి ఆరాధిస్తాడంట. అందుకే నీ సన్నిధి నాకు ఉండాలి, నా ఇంటి వారికి కూడా ఉండాలి. ఎప్పుడు ఉండాలి? నిత్యము ఉండాలి. నిత్యము ఉండాలి. నిత్యం ఉండాలి. అప్పుడప్పుడు కాదు, బుద్ధి పుట్టినప్పుడు కాదు, బుద్ధి పుట్టినప్పుడు కాదు. ఎప్పుడు ఉండాలి? మనకు అప్పుడప్పుడు ఉంటుంది, బుద్ధి పుట్టినప్పుడు ఉంటుంది, బుద్ధి పుట్టకపోతే ఉండదు. నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలయ్యా. 16వ కీర్తనలో చెప్పాడు, నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు, సంపూర్ణ సంతోషములు కలవు అన్నాడు. సింహాసనం మీద కూర్చుంటే ఉండే సంతోషం కంటే అధికమైన సంతోషం దేవుని సన్నిధిలో దావీదు అనుభవిస్తాడంట. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని ఆయన ఎరిగినవాడు కాబట్టి ఆయన కుటుంబం నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. అమ్మా, మనము నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని మన కుటుంబం కోరుకుంటున్నామా? మనము కోరుకుంటా ఉంటే ఇతరుల మీద మనం ప్రభావం చూపించే వ్యక్తులుగా ఉంటాం. మనం ఇతరుల మీద ప్రభావం చూపించే వ్యక్తులుగా ఉంటాం. ఆయన కోరుకున్నాడు. నిత్యము నీ సన్నిధిలో ఉంటే ఏం జరుగుతుంది? నా కుటుంబము ఆశీర్వాదించబడుతుంది. దేవుని సన్నిధి లేని ఆశీర్వాదాలు అవి ఆశీర్వాదాలు కాదు. దేవుని సన్నిధిలో ఉండుట ద్వారా నా కుటుంబం ఏమవుతుంది? ఆశీర్వాదించబడుతుంది, ఆనందిస్తుంది నా కుటుంబం, ఆశీర్వాదించబడుతుంది నా కుటుంబం. ఆయన సన్నిధిలో ఉంటే మన కుటుంబాలకు ఆనందం ఉంది, మన కుటుంబాలకు ఏముంది? ఆశీర్వాదం కూడా ఉంది. అందుకే నిత్యము ఉండాలని కోరుకున్నాడు దావీదు. ఆయన ఇతరాత్రమైన కోరికలు ఏం లేవు, కానీ అది విశేషమైన కోరిక. ఆయన నిత్యము ఉంటామయ్యా, నీ నిత్యమైన ఆశీర్వాదం మేము నా కుటుంబం పొందుతాం. అందుకే దావీదు కూడా అనేక మందిని ఏమయ్యాడంటే ప్రేరేపించే వ్యక్తి అయినాడు, ప్రభావం చూపించే వ్యక్తులైనారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము తీసుకునే నిర్ణయాలు అనేక మంది మీద ఏమవుతున్నాయంటే ప్రభావం చూపిస్తాయి. యెహోషువ నిర్ణయం ఏంటి? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించాలి. అదొక నిర్ణయం. తర్వాత చెరసాల నాయకుడి నిర్ణయం ఏంటి? నేను నా ఇంటి వారు రక్షించబడాలి. కొర్నేలి నిర్ణయం ఏంది? నేను నా ఇంటి వారు భయభక్తులు కలిగి జీవించాలి. తర్వాత స్తెఫను ఇంటి వారు నేను నా ఇంటి వారు పరిశుద్ధులకు పరిచర్య చేయాలి. తర్వాత యాకోబు ఇంటి వారు నేను నా ఇంటి వారు యెహోవాకు మొక్కుబళ్ళు చెల్లించాలి. తర్వాత దావీదు నేను నా ఇంటి వారు యెహోవా సన్నిధిలో నిత్యము ఉండాలి. అబ్రహాము గురించి కూడా నేను నా ఇంటి వారు నీతి న్యాయములు కలిగి జీవించాలి. నేను నా ఇంటి వారు నిత్యము యెహోవా సన్నిధిలో ఉండాలి. ఇలాగ భక్తి విషయంలో నిర్ణయాలు తీసుకున్న వారు ఇతరుల మీద ఏం చూపించారంటే వాళ్ళు ఒక ప్రభావం చూపించారు.
భక్తి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకున్న ప్రతి భక్తుడు కూడా ఇతరుల మీద ఏం చూపిస్తూ వచ్చాడంటే ప్రభావాలు చూపిస్తూ వచ్చాడు. కాబట్టి ఒక ప్రభావవంతమైన క్రైస్తవ జీవితానికి అవి తార్కాణముగా ఉన్నాయి. ఇతరులను ప్రేరేపించేవారయ్యారు వాళ్ళు. కాబట్టి మన జీవితంలో, భక్తి జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. యెహోషువ వెళ్ళిపోతూ వాగ్దాన భూమితో పాటు ఏమిచ్చిపోయాడు? భక్తిని కూడా ఇచ్చిపోయాడు. మనము కూడా ఎంతకాలం ఈ లోకంలో ఉంటామో తెలియదు. మనం వెళ్ళిపోతూ అనేక మందికి భక్తి జీవిత అనుభవాలను ఇచ్చి వెళ్ళిపోయే వారంగా మనం ఉండాలి. వెళ్ళిపోయే వారంగా ఉండాలి. అలాగ వారు తీసుకున్న నిర్ణయాలు అనేక మంది మీద ప్రభావం చూపించడమే కాకుండా అనేక మందికి వారు ఒక ఆశీర్వాద కారకులయ్యారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నా ఇంటి వారు ఎలాగుండాలి అని మనం కోరుకుంటున్నాం. రక్షించబడిన ఇంటివారుగా ఉండాలని కోరుకుంటున్నామా? యెహోవాను సేవించే ఇంటివారుగా ఉండాలని కోరుకుంటున్నామా? భయభక్తులు కలిగిన ఇంటివారుగా ఉండాలని కోరుకుంటున్నామా? మొక్కుబళ్ళు చెల్లించే ఇంటివారుగా ఉండాలని కోరుకుంటున్నామా? నీతి న్యాయములు కలిగిన ఇంటివారుగా ఉండాలని కోరుకుంటున్నామా? దేవుని సన్నిధిలో ఉండే ఇంటివారంగా ఉండాలని కోరుకుంటున్నామా? అలా కోరుకుంటుంటే మంచి కోరిక అది. అటువంటి కోరిక కలిగిన వారిని నిశ్చయముగా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదిస్తాడు. వారు ఇతరులకు ఆశీర్వాద కారకులుగా దేవుడు చేస్తాడు. కాబట్టి అటువంటి కోరిక, అటువంటి నిర్ణయాలు మనం చేద్దాం. దేవుని చేత ఆశీర్వాదించబడి మనము మన కుటుంబాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయబడదాం. దేవుని మహిమపరుద్దాం. దేవుని సంఘానికి దీవెనకరంగా మనం ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయగల